ఫ్రెండ్స్, నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల. ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూద్దాం ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నేను ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కళాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని మనం ఎందులో కుక్ చేసుకోవాలనుకుంటే అందులోని ఆయిల్ వేసి ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఫ్రెండ్స్, మా పాప ఏడుస్తుంది. కొంచెం ఏదైనా మీకు డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేస్తూ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ మీకోసం ఎలా ఉందో మనం వేసిన ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కరివేపాకు కూడా బాగా మిక్స్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యాక నేను ఒక 8 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ టమాటాలో కూడా బాగా చిన్న చిన్న ముక్కల కింద గ్రేట్ చేసుకొని బాగా సాఫ్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మీడియం సైజ్ ఒక 8 టమాటాలు మిక్స్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి ఇందులో ఇలా మిక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్, టమాటాలు అవి మగ్గడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి దీనికి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తే బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది బాగా నానబెట్టి దాంట్లో ఉన్న పల్ప్ అంతా బాగా వచ్చేటట్లు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పోయాక ఎలా కుక్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా కుక్ అయింది. ఎలా కుక్ అయిందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలేలా కుక్ అయిన తర్వాత ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా ఒక జస్ట్ ఇంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా పలుపు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ కారం మిక్స్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, మా పాప ఏడుస్తుంది. మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే సారీ రిక్వెస్ట్ మీ. మా పాపను అలా ఎత్తుకొని ఉండాలి ఫ్రెండ్స్. అలా ఎత్తుకొని ఉండకపోతే దించి ఒక 5 మినిట్స్ ఉంచితే ఏడుస్తుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలతో ఏ మదర్ కన్నా ఉండే బాండింగ్ అటువంటిది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం అలాగే మారం చేసి ఏడ్చి ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలు కూడా మన పిల్లలు కూడా అలాగే ఉంటారు ఫ్రెండ్స్. దయచేసి ఏమో అనుకోకండి. మా చిన్నపిల్లలు అంతా అలాగే ఏడుస్తారు ఫ్రెండ్స్. మీ చెల్లిలాగా, మీ పాపలాగా మీ ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటే ఎలా అయితే
రెస్పాన్స్గా ఫీల్ అవుతారో అలాగే కొంచెం ఏమనుకోకన్నా దయచేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలా డిస్టర్బెన్స్ ఉంటుందనే మామూలుగా వీడియో తీసి వాయిస్ ఎడిటింగ్ అది చేసుకోవచ్చంటే చిన్నపిల్లలతో చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. చాలా స్ట్రెస్గా ఉంటుంది యూట్యూబ్ చేస్తే. కానీ మీ అందరి కోసం, మీ అందరిలో నేను ఒక దాన్ని అవ్వాలని మీరు నా వీడియోస్ చూసి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఇలా అయింది పులుసు. మూత పెట్టేసుకొని ఒక 10 minutes పోయాక చూస్తే అది ఎలా కుక్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. అప్పుడు చూపిస్తాను. చూడండి మా ఇల్లు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి మా పాప ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టమాటో పచ్చడి ఎలా కుక్ అయిందో ఒకసారి చూసేద్దాం. 10 minutes అగైన్. చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరికి కుక్ అయ్యేటట్లు బాయిల్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి మిక్స్ చేసుకొని తింటే ఫ్రెండ్స్ వేరే లెవెల్ అంతే. ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తిమీర ఉంటే చక్కగా మిక్స్ చేసుకొని పైన అలా తింటే ఉండదు ఫ్రెండ్స్. అదుర్స్ ఎలా ఉంటుందో నేను మిక్స్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి బాయ్. మీ చాందిని హైబ్రిడ్ పిల్ల. అందరూ బాగోవాలి, అందులో మనము ఉండాలి. ఎప్పుడు దేవుడి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.